ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్నిచ్చి ఉదయకాలంలో స్తుతించే భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానులు సావాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సావాసం చేయవాడు చెడిపోవును. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచు తండ్రి. జ్ఞాన వివేకములు కలిగినటువంటి నీ ఆత్మను ప్రతి వారికి దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధి ప్రతి వారిలో ఉంచి తండ్రి, ఎవరితో సహవాసం చేయాలో, ఎలా జీవించాలో జీవన విధానాన్ని గుర్తెరిగి తండ్రి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు నడుచుకుంటానికి సహాయం చేయండి. నీ కృపలో వద్దలు చేసి దీవెనలతో నిమ్మని ప్రార్థిస్తున్నాను. నిండవర్ల దీవెన దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీవు తోడుగుండి సహాయం చేయండి. నీ బిడ్డలో నాయన చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లోని తోడుగుండి అత్యధిక దీవెనలతో నిమ్మని ప్రార్థిస్తున్నాను. అంతేగాక నా తండ్రి నాయన వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. రెండవదిగా నా తండ్రి నాయన నీ బిడ్డలు నా తండ్రి నాయన ఏం కోరుకుంటున్నారో అలాగే జరిగించండి. వారు కోరినట్లుగా నువ్వు కృప చూపండి. అభివృద్ధిని దయచండి. అప్పుల ఆర్థిక సమస్యలను తీర్చండి నాయన. బలహీనలకు బలం దయచండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. దీవులతో నింపండి ప్రభా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. ఈ ఆత్మశాతం మాత్రమే నడిపించండి ప్రభా. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడే ఎవరైనా బలహీనలు ఉన్నట్లయితే నజరేయుడైన యేసు నామములో వారి బలహీనతను గద్దిస్తున్నాను. నరముల కంఠముల కీళ్ళకు శక్తినిచ్చి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రాలు. అప్పుల ఆర్థిక సమస్యలను తీర్చి నేను కృంగిన వారిని లేవనెత్తి నీ శక్తితో నింపండి. అలాగే నా తండ్రి నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆ స్థలాలు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించమని, పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరాంత వరకు నీకు అందిష్టించి కాపాడమని యేసునామమున తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడేయండి గాక. ఆమేన్ ఆమేన్.